చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. రోడ్ అన్నమాట. పచ్చని పొలాలు కానీ ఇష్టమే, కానీ ఎక్కువ ఉండలేం. ఎండాకాలంలోనైతే పర్వాలేదు. అవి తాటి చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. తాటి ముంజులు ఉంటే బాగున్నాయి, ఎవరైనా తీస్తే బాగుండు. చెరువు అది వర్షాకాలం అయితే ఇదంతా నిండిపోద్ది, చెరువు అంతా నిండిపోద్ది. అక్కడ అది కొండ, మా ఇంటి దగ్గరలోనే అది కొండ. బాబు ఇది మొదం కట్టేస్తే అప్పుడు ఏదైనా తీసుకెళ్ళడానికి బాగుంటాయి. ఇప్పుడు చెరువు మీద ఇందిల్లు ఇలా తీసుకెళ్ళడానికి బాగుంటుందా? జాంకారం తోట ఎలాగెళ్తుంది మరి? ఇందిల్లు వెళ్ళిపోతాయా? ఎక్కేస్తాయా? పూర్వకాలం ఇది రోడ్డు, అలాగా రోడ్డుకి మెయిన్ రోడ్డుకి బాగుంది. అది ఈ రోడ్డుకి స్ట్రైట్ గా మెయిన్ రోడ్డుకి బాగుంది. రోడ్డు ఉంది కదా, ఈ దారి నుంచి చెరువులో నుంచి అలాగే ఉండేది. అలాగే వెళ్ళి బళ్ళు కింద నుంచి ఇంది వెళ్ళిపోతుంది. ఇదలా తీసినావా? అదలా చెరువు గుడి చూడు ఎలా తీసాను. వర్షాకాలం వచ్చి ఇదంతా నిండిపోద్ది. బస్ వస్తుంది. నోకాల తల్లి గుడి కదా అది, మెయిన్ రోడ్. అక్కడే ఇల్లులు ఉంటాయి. ఆ కొండ దగ్గరలోనే మా ఇల్లు కూడా ఉంటుంది. కొంచెం అలా కిందకి ఊరు ఉంటుంది. ఆ కిందకి ఊరు ఉంటుంది, అది కొండ. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ కాదు బాబా, ఆ కొండ మరి ఇది మామూలు ఫస్ట్ నుంచి ఇదే అనుకుంటున్నాను నేను. గుడి కనబడుతుంది, గుడి మీద అక్కడ ఉన్నది గుడి కనబడుతుంది. కనిపించట్లే. చల్లబడింది ఇప్పుడు. అమ్మ బాబోయ్ మంచినీళ్ళు తాగాలి బాబు, దాహం వేసేస్తుంది. ఇదంతా మా చేలుకి వెళ్ళే దారి అనమాట. చాలా లాంగ్ ఉంది, నడుచుకొని వచ్చాం అనమాట. వాకింగ్లా ఉంటుందని, కానీ ఎండతో వచ్చాం. అదే కొంచెం బాధ. దగ్గరికి వెళ్ళినాక మాకు పాకలు చూపిస్తాను. ఇదే జాంకారం తోట అంటే కొంతమంది తెలియదు. చలివిడి తోట అంటారు, జాంకారం తోట అంటారు కదా. ఇది కొంచెం రీసెంట్గా వేసినట్టున్నారే. దీన్ని ఊపిలిస్ తోట ఉండేది బాబు, ఇది జాంకారం తోట ఉండేదా? కరెంట్ ఇంతకు ముందు ఉండేది కాదు, ఇప్పుడు కరెంట్ లాగారు. అబ్బా ఈ మధ్యలో పెట్టారు. అదే ఊపిలిస్ తోట వేసేస్తే ఒక 5-6 సంవత్సరాలకు వచ్చేస్తాయా? మళ్ళీ మొన్న ఎండిప్పింది, తీరిపోతుంది బాధ. ఇది మా పొలంలో బోరు. మా వారేమో చెక్ చేస్తూ ఉన్నారనమాట, అంటే నీరు వస్తుందా లేదా అని. మాకు ఉన్నది పొలం కొద్దిగానే, 1 ఎకరం. చూడండి మా చేలు దారి ఎలా ఉందో, గేదెలు మేపుతున్నారు వీళ్ళందరూ. చూడండి మా వారును అక్కడ ఎవరో మాట్లాడుకుంటున్నారనమాట. ఇదంతా మా చెరువు, చేపలు పండేవి. వర్షాకాలంలో అయితే ఇది వాటరే ఉంటుంది. దీనికి ఏమంటారు, మదుం కడతారు, మదుం కట్టాలి. ఇదైతే మా చేలోకి వెళ్ళి దారి. చాలా ఎండ కాస్తుంది అనమాట. ఎండ 2 గంటలు తీసుకొస్తున్నారు మా వారు. అది మామిడి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. మామిడికాయలు దులిపేసినట్టు ఉన్నారు. ఇవి టేక్ చెట్లు వేశారు. ఇక్కడ వ్యవసాయం చేయకపోతే టేక్ చెట్లు, జాంకారం చెట్లు వేస్తారనమాట. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎండలో కూడా పచ్చగా కనిపిస్తున్నాయి పొలాలు. చూడండి గేదె మంచిగా గడ్డి మేస్తుంది. చిన్న మామిడి పళ్ళు ఇవి. ఇంతకుముందు చూపించినవి పెద్ద మామిడి పళ్ళు, ఇవి చిన్న మామిడి పళ్ళు అనమాట. తీయగా ఉంటాయో ఏమో తెలీదు. అబ్బో రాలింది పండు.
పండు టేస్ట్ చూసి చెప్తాను మీకు. అక్కడ ఒక పండు రాలింది ఇప్పుడే, కానీ నాకు భయం అక్కడికి వెళ్ళాలంటే. హాయ్ అండి, ఇది చూసారా, ఇదే మా ఇల్లు అన్నమాట. ఇది మేము ప్లేస్ కొనుక్కున్నాము. ఇది మేము కొనుక్కున్న ప్లేస్. అక్కడ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంది. ఇక్కడ చూడండి మామిడికాయలు ఎన్ని ఉన్నాయో జూమ్ చేసి చూపిస్తాను, ఎంత బాగున్నాయో. చూడండి ఎన్ని మామిడి పళ్ళు ఉన్నాయో. అన్నీ పండిపోయినాయి, పరువెక్కేసాయి. అయినా దించలేదు ఎందుకో కానీ భలే ఉన్నాయి కదా మామిడి పళ్ళు. ఊర్లో అయితే కొనుక్కోకుండా మామిడి పళ్ళు అన్ని ఫ్రూట్స్ తినేయచ్చు. కొండ రోడ్డు ఇలా. ఇది మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మామిడి చెట్టు ఉంది. ఇక్కడ బొప్పాయి చెట్టు ఉంది. ఇవి బొప్పాయిలే, మా పిన్ని వాళ్ళవి. ఇలా నించొని కోసేసుకోవచ్చు. అదిగా జాన్ చెట్టు. ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇది ఏంటంటే అమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి ఇక్కడ అలా తిరుగుతూ ఉంటాము. చూడండి ఎంత బాగుందో లొకేషన్, అంత పచ్చగా ఉంది కదా, చాలా బాగుంది. నాకు తగ్గింది అనేసరికి మా వారికి ఫీవర్ వచ్చేసింది అనమాట. ఇంకా అలా ఒకరికి వచ్చేస్తుంది. నాకు తగ్గిపోయింది. ఇక్కడైతే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము, పడుకున్నాము. మా వారికి ఏమో ఫీవర్, మా వారికి వచ్చేసింది. ఎండకే ఇదంతా తట్టుకోలేకనమాట. ఇక్కడ తమలపాకు చెట్టు చూడండి ఎలా ఉందో. అమావాస్య గడి తగిలిసినట్టు ఉన్నాయి ఇంటికి. వస్తాయంట, అదే డేట్ కాదు, ఆ లోపు వచ్చేస్తాయి. ఇదే 2 days 3 daysకి వచ్చేస్తాయి కదరా. బట్టలు వాష్ చేసి ఉన్నాయి. నువ్వు నాన్నమ్మ ఇంటికి వెళ్దావా? ఎట్లా మరి తీసాడు? మరి ఉతుకుతాను కదా చెప్పాను రాత్రి. ఎలా మరి వస్తావా? ఇక్కడైతే నాకు హెల్త్ బాగాలేదండి, ఫీవర్ వచ్చేసింది బాగా. ఇంకా అందుకని అలా పడుకొని నీరసంగా మాట్లాడుతున్నాను మా బాబుతో. ఏంటంటే ఎవరైనా ఇంటికి వెళ్దామన్నా వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట. అమ్మాళ్ళ ఇంటికి వచ్చాము, ఎండకి తట్టుకోలేక ఫుల్గా ఫీవర్ అనమాట. ఇంకా ఇంజక్షన్లు చేయించుకొని డాక్టర్ వచ్చాక అమ్మ ఏమో ఇంజక్షన్లు చేయించింది అనమాట. ఇంకా ట్యాబ్లెట్లు ఇచ్చారు, వేసుకున్నాను. ఇంకా నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు, నాకు అస్సలు హెల్త్ బాగాలేదు. ఫీవరు బాగా, బాడీ పెయిన్స్, ఫీవర్ అనమాట. ఇంకా అందుకే నేను ఎక్కడికైనా వెళ్దాము, ఎవరికైనా ఫోన్ చేద్దాము అనుకున్నా కూడా అవ్వలేదన్నమాట. హెల్త్ అస్సలు
ఇదండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.